ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ సైన్యం ఎంతమంది చచ్చిపోయారు? ఏం లేదు, అదే అప్పట్లో కనుక బాలాకోట్ మీద దాడి జరిగితే గడ్డి మాత్రం కూడా కదలలేదని చెప్తే అది నమ్మి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు చూడండి, అట్లాగే ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత ఇప్పుడు చైనాలో మనం లేపేశాక ఏం లేదన్నారు. ఆ తర్వాత సమాధులు అక్కడ చైనా వాళ్ళే చెప్పుకొచ్చారు, ఆ సైన్యపు తల్లిదండ్రులే చెప్పుకొచ్చారు, మా బిడ్డలు భారతదేశం చేతిలో పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు కానీ ఆ విధమైన గౌరవం లభించలేదని. పాకిస్తాన్లో కూడా వాళ్ళ సైన్యం చచ్చిపోయినా సరే బయటికి పెట్టరు. మన దేశంలో మాత్రమే సైనికుడు చనిపోతే వీరమరణం అని చెప్పి వాళ్ళకి గౌరవిస్తాం, వాళ్ళకి అవసరమైతే వివిధ రాష్ట్రాలు సాయం కూడా ప్రకటిస్తాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి వాళ్ళు 600 మంది అట. వాళ్ళకి నివాళులు అర్పిస్తా తాజాగా 600 మందికి ఇప్పుడు ఏమి పాకిస్తాన్ పోని ఇరాన్ మీద యుద్ధానికి పోలేదు, వేరే దాని మీద యుద్ధానికి పోలేదు కదా. వీళ్ళందరూ లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసిన సందర్భంగా జరిగినటువంటి అటాక్లో చనిపోయినటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళందరికీ నిన్న నివాళులు అర్పించింది సైన్యం, అదే ఇది పాకిస్తాన్ సైన్యం. ఆ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అన్నమాట. అందుకనే తాజాగా భారత ఆర్మీ చీఫ్ మాట్లాడింది కూడా, భారత కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అన్నటువంటి. ఓవరాల్గా 600 మంది సైన్యం ఏదైతే నేను ఆ రోజున కూడా అన్న, పాకిస్తాన్ ఎయిర్ బేసుల మీద దాదాపు 11 ఎయిర్ బేసుల మీద దాడి చేశారు. అన్ని ఎయిర్ బేసుల మీద దాడి చేసినప్పుడు ఎలాగా ఆగిపోతుంది, అక్కడ సైన్యం కూడా ఉంటారు కదా, చనిపోయి ఉంటారు అన్నటువంటి ఆ లెక్క ఇప్పుడు అధికారికంగా పాకిస్తాన్ వాళ్ళు వ్యక్తం చేస్తే తెలిసినటువంటిది 600 మంది అన్నటువంటిది.